దానికి మాత్రం మీరు ఆన్సర్ చెప్పేశారు, అయిపోయింది. ఒక్క నిమిషం. బేతంచెర్ల శ్రీనివాస నాయుడు గారు సరే డిఎస్సిని తర్వాత వచ్చేసి ఎవరో ఒక యువకుడికి సంబంధించి లాకప్ డెత్ జరిగింది అనేటటువంటి విమర్శల్ని పక్కన పెట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక కుట్ర. సో మేకప్ని తీసుకొచ్చేసారు పైకి, ఆ వ్యాఖ్యలను బయటికి తీసుకొచ్చారు అనేటటువంటి వాదాన్ని మన లక్ష్మణరావు గారు చేస్తున్నారు. ఏమంటారు సార్? ఇది అమర్నాథ్ గారు ముందు కామెంట్ చేసింది అమర్నాథ్ గారు సార్. మేమంతా వచ్చి మేమే డైవర్ట్ చేయడానికి ట్రై చేయాల. వీళ్ళు ఏంటంటే అండి ప్రతిదీ వాళ్ళు చేసిన తప్పులు డైవర్ట్ చేయడానికి. ఒక నిమిషం ఉండండి సార్ లక్ష్మణరావు గారు, వినండి. లక్ష్మణరావు గారు మీరు ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. లక్ష్మణరావు గారు మీరు ఇంటరప్ట్ చేయొద్దు. పక్క డిఎస్సి గురించి 2-3 సార్లు డిబేట్ జరిగింది. డిబేట్ లో కూడా జగన్ గారు చెప్పిన తప్పు, జగన్ గారి దగ్గర వచ్చిన వాళ్ళు కరెక్ట్ కాదనేది తేల్చారు ఆల్రెడీ డిబేట్ లో. సరే ఓకే, అది వాళ్ళు నమ్మకపోవచ్చు. ఆల్రెడీ మన లోకేష్ గారు మీకు ఛాలెంజ్ ఇస్తున్నారు. మీరు అన్నట్టు ఇందాక ఇప్పుడు వాళ్ళందరూ పక్కన కూర్చొని మాట్లాడింది ఎవరు? జగన్ గారు. అందుకే జగన్ గారు రావాలి. అంతేగాని ఇప్పుడు రేపొద్దున పోటీ కూర్చొని మాట్లాడడం అంటేనేమో అమర్నాథ్ వస్తాడు, రజనీ వస్తుంది, వాళ్ళు వస్తారు అంటే ఏంటండి? ఇప్పుడు ధైర్యంగా మీరు చెప్పినట్టు ఒప్పుకోవాలి కదా. ఇంకోటి డైవర్స్ పాలిటిక్స్ చేసేది వాళ్ళు. ఇప్పుడు ఇందాక మనకి కృష్ణ గారు చెప్పినట్టు రేపొద్దున ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు, అరెస్ట్ కాబోయే దాన్ని డైల్ చేయడానికి కానీ కాకపోతే దానికి సపోర్ట్ ఉండడానికి కానీ ఇవన్నీ చేసి వీళ్ళు అరెస్ట్ అయితే చూసారా మమ్మల్ని వరుసగా అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు అరాచకం చేస్తున్నారు, మమ్మల్ని లోనబడేస్తున్నారు, ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేస్తున్నారు అని చెప్పడం కోసం చేసే పని తప్ప ఇంకోటి లేదు. అది ఇందాక కూడా ఇప్పుడు మన ఇంతవరకు కృష్ణారావు గారు చెప్పినట్టు అంతకుముందు మన చెప్పు చూపించారు నా కొడుకులారని మన పవన్ కళ్యాణ్ అన్నారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ అమ్మని, వాళ్ళ పిల్లల్ని అంటే అన్న తర్వాత ఆవేశం అన్న మాటలే తప్ప ఆయన ఏమీ లేకుండా ఏ బేస్ లేకుండా నేను తిట్టడం చెప్పు చేయడం చేయలేదండి. ఎందుకంటే ఆయన మొదట ప్రాధాన్యత ఇస్తాడు ప్రతిసారి. ఎందుకంటే రాజకీయాలు అనేది సమస్యలు పరిష్కరించడానికి కానీ ఒకరికొకరు దూషించడానికి అనేది ఫస్ట్ ఆయన నమ్మే సిద్ధాంతం. అలాంటి వ్యక్తి అన్నాడంటే ఆయన ఎంత లోపల సంక్షోభం ఫీల్ అయ్యాడు, ఎంత ఇదయ్యాడు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చెప్పు చూపించింది కూడా ఎవరికి? వాళ్ళకి లీడర్లు చూపించాడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకో పిల్లలకో వాళ్ళ వయసుకో చూపించలేదండి. వాళ్ళు తిట్టింది కూడా ఆయన తిట్టాడు, వాళ్ళని తిట్టాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేడీస్ని తిట్టలేదు సార్. అది ఒకసారి గ్రహించాలి. ఇందాక మన తెలుగుదేశం లేదా ఆయన చెప్పినట్టు వీళ్ళు అని రెచ్చగొట్టిన తర్వాత సహించలేక అన్న మాటలే తప్ప ముందుగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కడైనా మీరు మొత్తం తిరగాయండి ఒకసారి. మొదటిగా ఎవరన్నా మనల్ని కవ్వించామా మేము? ఎక్కడన్నా డైవర్ట్ చేయడానికి ట్రై చేసామా? అంతేందుకని పాత ఏం వదిలేండి సార్. జస్ట్ 4-5 రోజుల క్రితం తీసుకోండి. అమర్నాథ్ని ఇందాక మన టీడీపీ సార్ చెప్పినట్టు అమర్నాథ్ ఎవరన్నా విమర్శించారా? అమర్నాథ్ తిట్టారా? ఏమైనా చేశారు? ఎందుకు వచ్చాడండి? వచ్చినోడు మెలకుండా కవిత గారు సరిగా లీగల్ మన లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, అక్కడ చనిపోయాడు, దాని గురించి యాక్షన్ చెప్పాలి కానీ ఆమె గురించి ఎందుకండి? అంటే రెచ్చగొట్టింది ఎవరు సార్? వదిలేసి ఒక్కటి చూడండి సార్. ఇంకోటి సార్ నేను ఇంకోటి చెప్తున్నాను. ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు యువకుల్ని రాజకీయాల్లో రండి 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 అంటారండి. ఇప్పుడు యువకులు వచ్చి ఏం నేర్చుకోవాలి సార్? ఇప్పుడు యువకులు రాజకీయాల్లో రావాలంటే బూతులు నేర్చుకొని రావాలా, లేకపోతే ప్రజల సమస్య ఎలా తీర్చాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలని నేర్చుకోవాలా సార్? ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్సీపీ చూస్తుంటే విద్యార్థులు యువకులు పాలిటిక్స్ అంటే భయపడుతున్నారు. అంటే మన రాజకీయాల్లో రావాలంటే నేర్చుకొని రావాలా? అంటే మనం వాటి పడి తిట్లు వినాలా? ఒక్కసారి మీరు దానికి సమాధానం చెప్పండి. ఓకే సార్, ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు సార్ కంక్లూడ్ చేయండి.